ఓకే. అది అలిగేషన్. అది ఒకటేమో సివిల్ కంప్లైంట్ ఏమో మీరు మా దగ్గర డబ్బులు రేజ్ చేసి అక్కడ తీసుకుపోయినారు. క్రిమినల్ కంప్లైంట్ ఏమో ఇది కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కి ఇది వయలేషన్ కాబట్టి అది కంప్లైంట్. దీనికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే ప్రతి కౌంట్ కి ఒక 5 years అంటే దాదాపు ప్రతి కౌంట్ మళ్ళీ ఏంటంటే కమ్యూనిటీ పోతుంది అన్నట్టు. దాదాపు 20 years పనిష్మెంట్ ఇచ్చడానికి అవకాశం ఉంది. అది క్రిమినల్ కంప్లైంట్. ఇది కాకుండా ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే అది గౌతమ్ అదానీ కంపెనీస్ ఏదైతే ఉందో, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో, మాకు రూల్ ఏంటంటే, యుఎస్ రూల్ ఏంటంటే ఎవ్వరు కూడా అమెరికా యొక్క బ్యాంకులు కానివ్వండి, అమెరికా వాణిజ్య సంస్థలు కానీ వాడుకొని ఇరాన్ తోటి బిజినెస్ చేయకూడదు. ఓకే. ఇరాన్ తోటి బిజినెస్ ఇట్లా ఫ్రాడ్ గీడ్ ఏమో అక్కర్లేదు అన్నట్టు. ఇరాన్ తోటి బిజినెస్ చేయకూడదు. ఓకే. అయితే అదానీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఇంక్ దుబాయ్ నుంచి ఎల్పిజి గ్యాస్ కొన్నదండి. కొని ఇక్కడ మన ఇండియాకి అమ్మింది అన్నట్టు. అమ్మినప్పుడు వాళ్ళ యుఎస్ అలిగేషన్ ఏంటంటే, ఎప్పుడైతే దుబాయ్ నుంచి కొన్నారో మీరు కరెక్ట్ గా వెరిఫై చేయలేదు ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందని. మీరు కరెక్ట్ గా వెరిఫై చేసి ఉంటే మీకు ఈ గ్యాస్ ఇరాన్ నుంచి వచ్చిందని తెలిసి ఉండాల్సింది. ఏదో మీకు తెలిసి చేసిండ్రా లేదా అంటే మీరు కంప్లీట్ గా కావాలని నెగ్లెక్ట్ చేసిండ్రు దాని. అయితే మీరు అనుకుంటారు, అరే దుబాయ్ నుంచి ఇరాన్ నుంచి మనకి ఇండియా నుంచి ఏం అలిగేషన్ లేదు కదా, ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు. ఏది ఇరాన్ అది ఇండియాకి ఏమైనా ప్రాబ్లం? ఇరాన్ నుంచి దుబాయ్ నుంచి ఇండియా కొంటే అమెరికా వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే, మా బ్యాంకులు వాడింది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మా బ్యాంకు ద్వారా వచ్చినాయి. మీ బ్యాంకు ద్వారా మా బ్యాంకులు అమెరికన్ బ్యాంకులు వాడిన అలిగేషన్ మీద ఇది ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ అన్నది అది థర్డ్ అలిగేషన్ అన్నట్టు. ఈ 3 కేసులు ఫైల్ అయినాయి అదానీ ఎంటర్ప్రైజెస్ మీద, అదానీ గారి. సో ఈ మూడు కేసుల నుంచి ఇప్పుడు రిలీఫ్ వచ్చినట్టేనా అదానీకి? అంటే ఇప్పుడైతే జడ్జి యాక్సెప్ట్ చేయలేదు, కానీ ప్రాసిక్యూటర్ తర్వాత అదానీ గ్రూప్ వాళ్ళ లాయర్స్ అన్ని కూడా అగ్రి అయిపోయారు అన్నట్టు. ఇక జడ్జి ఇక కొన్ని ఫైనల్ సిగ్నేచర్స్ ఉన్నాయి. 95%, 98% వాళ్ళు జడ్జి సైన్ చేస్తారని